Generally, ensembles learning is the machine learning paradigm where multiple models are trained to solve the same problem and combined to get the better result. The main hypothesis or main approach is that when a weak models are correctly combined, we can obtain the more accurate or robust model. So what we do in the ensembles learning, we combine the different weak models to obtain the strong model. సో డిఫరెంట్ వీక్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంబైన్ చేసి మల్టిపుల్ వీక్ మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంబైన్ చేసి మనం స్ట్రాంగ్ మోడల్ని అప్టైన్ చేస్తాం. సో ఈ వేటిని మనం వీక్ మోడల్స్ అని పిలుస్తామంటే విచ్ హ్యావ్ అదర్ దెన్ దీస్ ఆప్షన్స్. లో వేరియన్స్ లో బయాస్ కాకుండా మిగతా కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ లో వేరియన్స్ లో బయాస్ అండ్ హై వేరియన్స్, హై వేరియన్స్ లో బయాస్, అలాగే హై బయాస్ అండ్ హై వేరియన్స్. ఈ బయాస్ వేరియన్స్ అనేది మనకు ఎలాగ ఉండాలి, బయాస్ అనేది లోగా ఉండాలి, వేరియన్స్ అనేది లోగా ఉండాలి అన్నమాట. సో ఇలా ఉంటే యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ద పర్ఫెక్ట్ మోడల్ అన్నమాట. అలా కాకుండా మీకు మిగతా లో వేరియన్స్ అండ్ లో బయాస్ ఉంటే మనకు పర్ఫెక్ట్ మోడల్. అలా కాకుండా మీకు హై బయాస్ లో వేరియన్స్ కానీ లేదా హై వేరియన్స్ లో బయాస్ కానీ హై బయాస్ హై వేరియన్స్ కానీ ఇలా ఉంటే మీకు వాటిని మనం ఏమైనా పిలుస్తామంటే వీకర్ మోడల్స్ అని పిలుస్తాం. సో అవర్ పర్ఫెక్ట్ మోడల్ విల్ హ్యావ్ ఏ లో బయాస్ అండ్ లో వేరియన్స్ అనమాట. సో అలాంటి ఒక మోడల్ని మనం జనరేట్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తామంటే ఎన్సాంబుల్స్ లెర్నింగ్ అనేది ఉపయోగిస్తాము. ఏం చేస్తాం ఎన్సాంబుల్స్ లెర్నింగ్ అంటే, ఫర్ సపోజ్ ఐ హ్యావ్ ద డేటా సెట్. నా దగ్గర డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ నేను ఏం చేశానంటే చిన్న డేటా సెట్స్ కింద డివైడ్ చేశాను. మెయిన్ డేటా సెట్ను చిన్న డేటా సెట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ప్రతి డేటా సెట్ని సపరేట్ మోడల్, ఫస్ట్ డేటా సెట్కి ఒక మోడల్ని జనరేట్ చేస్తాను, సెకండ్ డేటా సెట్కి ఇంకో మోడల్ని జనరేట్ చేస్తాను, అలాగే N-1 డేటా సెట్కి ఇంకో మోడల్ జనరేట్ చేస్తాను, N డేటా సెట్కి ఇంకో మోడల్ని జనరేట్ చేస్తాను. సో ఈ అన్ని మోడల్స్ని నేను ఏం చేస్తానంటే ఫైనల్గా కంబైన్ చేస్తాను అనమాట. అన్ని మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ని లేదా అన్ని మోడల్స్ని నేను ఏం చేస్తాను ఫైనల్గా క్లబ్బింగ్ అనేది చేస్తాను. అలా క్లబ్ చేయడం ద్వారా నాకు ఏంటంటే ఒక మోడల్లో మనకి ఏదైనా ఒక క్లాసిఫికేషన్ అనేది పర్ఫెక్ట్ కాలేదనుకోండి, దట్ విల్ బి ఓవర్కమ్డ్ విత్ అనదర్ మోడల్. ఆ ప్రాబ్లమ్ని ఇంకో మోడల్ తోటి మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో వీఆర్ యూజింగ్ మల్టిపుల్ మోడల్స్ అండ్ ద మల్టిపుల్ శాంపిల్స్. ఈ చిన్న డేటా సెట్స్ మనం ఏమైనా పిలుస్తామంటే శాంపిల్స్ అని పిలుస్తాం. మల్టిపుల్ మోడల్స్ ని మల్టిపుల్ శాంపిల్స్ మీద డిజైన్ చేస్తాము. దోస్ ఆర్ కంబైన్డ్ టు అబ్టైన్ ద ఫైనల్ రిజల్ట్స్. సో వాటిని మొత్తాన్ని మనం ఏం చేస్తాము ఫైనల్ రిజల్ట్ అబ్టైన్ చేయడానికి కంబైనింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఎందుకు మనం ఎన్సాంబుల్స్ లెర్నింగ్ అనేది ఉపయోగించాలంటే, సో టు ఓవర్కమ్ ద స్టాటిస్టికల్ ప్రాబ్లమ్స్ అండ్ కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ రిప్రజెంటేషనల్ ప్రాబ్లమ్స్. సో టు ఓవర్కమ్ ద స్టాటిస్టికల్ ప్రాబ్లమ్స్, కంప్యూటేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ రిప్రజెంటేషనల్ ప్రాబ్లమ్స్, వీటిని ఓవర్కమ్ చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాము ఎన్సాంబుల్స్ లెర్నింగ్ అనేది ఉపయోగిస్తాము. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఎన్సాంబుల్స్. సో టోటల్లీ మనకి 3 types ఆఫ్ ఎన్సాంబుల్స్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉంటాయండి. బ్యాగింగ్ ఒకటి, బూస్టింగ్ ఒకటి, స్టాకింగ్ ఒకటి. టోటల్గా చాలా రకాలు ఉంటాయి, బట్ మేజర్గా మనకు సిలబస్లో ఉన్నదాని ప్రకారం వీ హ్యావ్ బ్యాగింగ్, బూస్టింగ్ అండ్ స్టాకింగ్ అనమాట. సో విల్ సీ ద వన్ బై వన్ అకార్డింగ్ టు ద syllabus. So first we see the voting classifier, then we see the bagging and fasting, then we can see the random forest, then boosting or boost up aggregation. After that we can go for the stacking. So first మనము ఓటింగ్ అంటే ఏంటో చూద్దాం. Generally voting classifier is a machine learning model that trains on a ensemble of numerous models and predicts the output based on the highest probability of choosing a class as the output. For example, voting is just like general voting అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 మోడల్స్ని డెవలప్ చేశాను. ఒక డేటా సెట్ని చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి 10 మోడల్స్ని డెవలప్ చేశాను అనమాట. సో ఐ వాంట్ టు క్లాసిఫై
ఏ ఫ్రూట్, ఒక ఫ్రూట్ని నేను క్లాసిఫై చేయాలనుకుంటున్నాను. దాంట్లో మెజారిటీ మోడల్స్ నాకు ఆ ఫ్రూట్ని యాపిల్ అని క్లాసిఫై చేశాయి అనుకోండి, దెన్ రిజల్ట్ ఆఫ్ మై ఎన్సాంబుల్స్ లెర్నింగ్ విల్ బి యాపిల్ అనమాట. ఆ ఎన్సాంబుల్స్ లెర్నింగ్ రిజల్ట్ ఏమవుతుంది, యాపిల్ అవుతుంది. దట్ మీన్స్ మెజారిటీ ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆ మెజారిటీ ఓటింగ్ మనకేమవుతుంది, రిజల్ట్ అవుతుంది. we develop the numerous models and predict an output based on their highest probability of choosing the class as the output అనమాట. అంటే హైయెస్ట్ మెజారిటీ మోడల్స్, చిన్న చిన్న మోడల్స్ మనం డెవలప్ చేస్తాం కదా ప్రతి శాంపిల్ కి. ఆ చిన్న చిన్న మోడల్స్ మెజారిటీ ప్రొడక్షన్స్ ఏవైతే చేశాయో ఆ మెజారిటీ ప్రొడక్షనే మీ ఓటింగ్ క్లాసిఫైయర్ కి అవుట్పుట్ అవుతుంది అనమాట. It simply aggregates the findings of each classifier passed into the voting classifier and predicts the output class based on the highest majority of the voting. The idea is, instead of creating separate dedicated models and finding the accuracy for each them, we create a single model which trains by these models and predicts output based on the combined majority voting of the output classes అనమాట. So we have two types of voting అనమాట, హార్డ్ ఓటింగ్ అండ్ సాఫ్ట్ ఓటింగ్. హార్డ్ ఓటింగ్ లో ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద హార్డ్ ఓటింగ్, లెట్ us take we have 3 classifier predictions outputs as this like. సో 3 శాంపిల్స్ ని 3 మోడల్స్ నేను డెవలప్ చేశాను, 3 క్లాసిఫైర్స్ ని. సో ఫస్ట్ క్లాసిఫైర్ అవుట్పుట్ నాకు ఏ వచ్చింది, సెకండ్ క్లాసిఫైర్ అవుట్పుట్ ఏ వచ్చింది, థర్డ్ క్లాసిఫైర్ అవుట్పుట్ నాకు బి వచ్చింది అనమాట. దెన్ వాట్ ఈస్ ద మెజారిటీ అవుట్పుట్? మెజారిటీ అవుట్పుట్ ఏంటి ఇక్కడ? ఏ. మెజారిటీ అవుట్పుట్ అనేది ఏ అనమాట. సో హియర్ ద మెజారిటీ ప్రొడక్షన్ విల్ బి ద ఏ. సో ఇట్ విల్ బి టేకెన్ యాజ్ ద అవుట్పుట్ ఫర్ యువర్ శాంపిల్ అనమాట, అవుట్పుట్ ఫర్ యువర్ మోడల్ అనమాట. సో కంబైన్ చేస్తాం కదా, ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎన్సాంబుల్స్ లెర్నింగ్ లో ఏం చేస్తాము, డేటా సెట్ ని చిన్న చిన్న డేటా సెట్స్ కింద డివైడ్ చేసి మల్టిపుల్ మోడల్స్ ని డెవలప్ చేస్తాం. మల్టిపుల్ మోడల్స్ ని లేదా ఒకే మోడల్ ని డెవలప్ చేసి మల్టిపుల్ డేటా సెట్స్ ఉపయోగించి ట్రైనింగ్ అనేది చేస్తాం. ఒకే మోడల్ ని డెవలప్ చేసి మల్టిపుల్ డేటా సెట్స్ ఉపయోగించి ట్రైనింగ్ అనేది చేస్తాం. సో ప్రతి మోడల్ కి వచ్చినటువంటి ప్రొడక్షన్ ని నోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మోడల్ ఏ అనేటటువంటి రిజల్ట్ ఇచ్చింది, సెకండ్ మోడల్ ఏ అనేటటువంటి రిజల్ట్ ఇచ్చింది, థర్డ్ మోడల్ నాకు ఏమనే రిజల్ట్ ఇచ్చింది, బి అనేటటువంటి రిజల్ట్ ఇచ్చింది అనమాట. అంటే మెజారిటీ నాకేమొచ్చింది, ఏ అనేటటువంటి రిజల్ట్ మెజారిటీ వచ్చింది అనమాట. సో అప్పుడు మీ ఫైనల్ ప్రొడక్షన్ ఏమవుతుంది, ఏ అనేది మీకు ఫైనల్ ప్రొడక్షన్ అనేది అవుతుంది అనమాట. అదే మీరు సాఫ్ట్ ఓటింగ్ తీసుకున్నారండి, సాఫ్ట్ ఓటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ప్రాబ్లం అనమాట. 2 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి. సో క్లాస్ ఏలో 3 మోడల్స్ జనరేట్ చేశాను, క్లాస్ బిలో 3 మోడల్స్ జనరేట్ చేశాను. క్లాస్ ఏలో 3 మోడల్స్, క్లాస్ బిలో 3 మోడల్స్ జనరేట్ చేశాను. సో సాఫ్ట్ ఓటింగ్ ఏం చేస్తామంటే, ఈ 3 శాంపిల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. ఈ 3 శాంపిల్స్ యొక్క యావరేజ్ అంటే ఈ 3 మోడల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. అలాగే బిలో ఉన్నటువంటి 3 మోడల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏ మోడల్ యొక్క యావరేజ్ ఎలా వచ్చింది, నాకు 0.433 వచ్చింది. అలాగే బి మోడల్ యొక్క యావరేజ్ ఎంత వచ్చింది, నాకు 0.30 వచ్చింది. దట్ మీన్స్ ఐ హ్యావ్ ద హైయెస్ట్ యావరేజ్ ఫర్ ఏకి హైయెస్ట్ యావరేజ్ అనేది ఉంది అనమాట నాకు. సో కాబట్టి ద విన్నర్ ఈస్ ఏ. ఇక్కడ విన్నర్ ఎవరు అవుతారు, ఏ అవుతుంది. దెన్ ద అవుట్పుట్ ఈస్ ద ఏ క్లాసిఫైర్. అవుట్పుట్ అనేది మనం ఏం తీసుకుంటాము, ఏ క్లాసిఫైర్ ని అవుట్పుట్ గా తీసుకుంటాము. సో ఓటింగ్ ఈస్ ద ensembles technique where we select the output of the different samples and the majority voting మీద సెలెక్షన్ అనేది చేస్తాం అన్నమాట. 2 types of voting samples ఉంటాయి, హార్డ్ ఓటింగ్ అండ్ సాఫ్ట్ ఓటింగ్. హార్డ్ ఓటింగ్ లో మెజారిటీ ఓటింగ్ ఏదైతే వస్తుందో దాన్ని మీ ఫైనల్ అవుట్పుట్ కింద తీసుకుంటారు. సాఫ్ట్ ఓటింగ్ లో మీ క్లాసిఫైర్స్ ఏవైతే ఉంటాయో ఆ క్లాసిఫైర్స్ యొక్క శాంపిల్స్ ని మీరు యావరేజ్ అనేది తీసుకుంటారు. హైయెస్ట్ యావరేజ్ దేనికైతే ఉంటుందో దట్ విల్ బి ద విన్నర్. అది మనకేమవుతుంది, విన్నర్ అనేది అవుతుంది. సో లెట్ us see the ప్రోగ్రామ్. ఫస్ట్ నేను ఏం చేశానంటే, కావాల్సిన లైబ్రరీస్ మొత్తాన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో హియర్ ఐ ఆమ్ యూజింగ్ 3 types of శాంపిల్స్, 3 types of మోడల్స్ నేను ఉపయోగిస్తున్నాను అండ్ 3 శాంపిల్స్, లాజిస్టిక్ రిగ్రెషన్, ఎస్విఎం అండ్ డెసిషన్ ట్రీ క్లాసిఫైర్స్.
సో సింగిల్ డేటా సెట్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ మీద లాజిస్టిక్ రిగ్రెషన్, సెకండ్ పార్ట్ మీద ఎస్విఎం ఆర్ ఎస్విసి, థర్డ్ పార్ట్ మీద డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ ఉపయోగిస్తున్నాను. తర్వాత ఏ డేటా సెట్ ఉపయోగిస్తున్నాను నేను? ఐరిస్ డేటా సెట్ ఉపయోగిస్తున్నాను. తర్వాత యాక్యురసీ క్యాలిక్యులేట్ చేయడానికి యాక్యురసీ మోడల్, అలాగే మనం మోడల్ని ట్రైన్ చేయడానికి కావాల్సిన స్ప్లిట్టింగ్ మెథడ్ని ఇంపోర్ట్ చేశాను. దీస్ ఆర్ ద ఇంపోర్టెడ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఏం చేశాను నేను? ఐరిస్ డేటా సెట్ని లోడ్ చేశాను. ఎక్స్లేకి కావాల్సినటువంటి కాలమ్స్ని, వైలేకి కావాల్సినటువంటి కాలమ్స్ని రీడ్ చేసేసాను. తర్వాత నా డేటా సెట్ నేను ఏం చేశాను? టెస్టింగ్ అండ్ ట్రైనింగ్ డేటా సెట్ కింద స్ప్లిట్ చేసేసాను. సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఎన్సెంబుల్స్ లెర్నింగ్ అప్లై చేస్తున్నాను. సో ఫస్ట్ ఎన్సెంబుల్ లెర్నింగ్ టెక్నిక్ నేను ఏం అప్లై చేశాను? లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించాను. సో లాజిస్టిక్ రిగ్రెషన్ సింపుల్గా సార్ నేను సినోనిమ్ ఏం తీసుకున్నాను? ఎల్ఆర్ అని తీసుకున్నాను. లాజిస్టిక్ రిగ్రెషన్ ఉపయోగించాను. తర్వాత సెకండ్ పార్ట్ మీద నేను ఏం అప్లై చేశాను? ఎస్విఎంలో ఉపయోగించాను. థర్డ్ పార్ట్ మీద ఏం అప్లై చేశాను నేను? డెసిషన్ ట్రీని అప్లై చేశాను అన్నమాట. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు ఓటింగ్ని ఉపయోగిస్తున్నాను అన్నమాట. ఏం ఓటింగ్? ఫస్ట్ హార్డ్ ఓటింగ్ని ఉపయోగించి నేను యాక్యురసీని క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో హార్డ్ ఓటింగ్ ఉపయోగించినప్పుడు క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి? సో ఏదైతే మెజారిటీ ఓటింగ్ ఉంటుందో ఆ మెజారిటీ ఓటింగ్ అనేది మనకు ఫైనల్ రిజల్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఓటింగ్ క్లాసిఫైయర్ని ఉపయోగించి ఓటు హార్డ్ ఫిట్ చేశాను. తర్వాత ప్రిడిక్షన్ అనేది చేశాను అనమాట. వై ప్రిడిక్షన్ అనేది చేశాను. తర్వాత దాని యొక్క యాక్యురసీని క్యాలిక్యులేషన్ అనేది చేశాను. అలాగే నెక్స్ట్ ఏం ఉపయోగించాను? సాఫ్ట్ ఓటింగ్ని ఉపయోగించాను. సో సాఫ్ట్ ఓటింగ్ అప్పుడు మనకి ఏమొస్తుంది? యావరేజ్ తీసుకుంటాం. శాంపిల్స్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. హైయెస్ట్ యావరేజ్ చేస్తే అలా సాఫ్ట్ ఓటింగ్ యొక్క యాక్యురసీ నేను క్యాలిక్యులేషన్స్ అనేది చేశాను అన్నమాట. ప్లీజ్ వెయిట్. సో ఈ విధంగా నేను ఓటింగ్ అనేది చేస్తాను. 2 టైప్స్ ఆఫ్ ఓటింగ్, హార్డ్ ఓటింగ్ అండ్ సాఫ్ట్ ఓటింగ్ టెక్నిక్స్. సో నెక్స్ట్ ఏంటి మనకు? నెక్స్ట్ టెక్నిక్స్ ఏమున్నాయి? బ్యాగింగ్ అండ్ ఫాస్టింగ్ అన్నమాట. So in machine learning, sometimes multiple predictors grouped together have a better predictive performance than any of the group alone. అంటే ఒక మల్టిపుల్ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ మల్టిపుల్ మోడల్స్ మనకు కంబైన్ చేసి ప్రిడిక్షన్ అనేది చేస్తామంట. ఇండివిజువల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్విఎంని, లాజిస్టిక్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీని ఇండివిజువల్గా ఉపయోగించకుండా, ప్రతి మోడల్ని ఇండివిజువల్గా ఉపయోగించకుండా వాటి మొత్తాన్ని కంబైన్ చేసి నేను ప్రిడిక్షన్ అనేది చేస్తానన్నమాట. దెన్ ఐ విల్ హ్యావ్ ద స్ట్రాంగ్ మోడల్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేకర్ మోడల్స్ నేను ఏం చేస్తాను? ఒక గ్రూప్ కింద చేసి ఆ గ్రూప్ మొత్తాన్ని ఒకే మోడల్ కింద చూజ్ చేసుకొని ప్రిడిక్షన్ అనేది చేస్తాను అన్నమాట. దీస్ టెక్నిక్స్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ కాంపిటీషన్స్ అండ్ ఇన్ ప్రొడక్షన్స్. దే ఆర్ కాల్డ్ ఎన్సెంబుల్స్ లెర్నింగ్ అని పిలుస్తారు. దేర్ ఆర్ సెవరల్ వేస్ టు గ్రూప్ ద మోడల్స్. They differ in training algorithm and data used in each one of them and also how they are grouped. సో మనకు చాలా టైప్ ఆఫ్ ఎన్సెంబుల్స్ లెర్నింగ్ టెక్నిక్స్ ఉంటాయి. బట్ వాటిని ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మనం అంటే, మీరు ట్రైనింగ్ అనేది ఏ విధంగా చేస్తున్నారు, అలాగే వాటిని ఏ విధంగా గ్రూప్ చేస్తున్నారు, డిఫరెంట్ మోడల్స్ని ఏ విధంగా గ్రూప్ చేస్తున్నారు, వాటిని ఏ విధంగా ట్రైనింగ్ అనేది చేస్తున్నారు అనే దాన్ని బట్టి వాటిని డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో వాటిల్లో మనం ఫస్ట్ వేటి గురించి మాట్లాడుకుంటున్నామంటే బ్యాగింగ్ అండ్ ఫాస్టింగ్ అనేటటువంటి 2 ఎన్సెంబుల్స్ లెర్నింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో బిఫోర్ గోయింగ్ ఇంటూ బ్యాగింగ్ అండ్ ఫాస్టింగ్, యూ నీడ్ టు నో వాట్ ఈస్ బూట్ స్ట్రాపింగ్ అంటే ఏంటో మీకు తెలియాలన్నమాట. సో ఏంటి బూట్ స్ట్రాపింగ్ అంటే, జనరల్గా స్టాటిస్టిక్స్ లో మనం ఏం చేస్తామంటే, బూట్ స్ట్రాపింగ్ ఈస్ ద స్టాటిస్టిక్ టెక్నిక్ టు రీశాంపుల్ ద methods that consist of repeatedly drawn with replacement samples from the data to form other smallest data sets called bootstrapping sampling. It is as if the bootstrapping method is making a bunch of similar మొత్తం ఫస్ట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ శాంపిల్ ఉంది అనుకోండి, ఉదాహరణకు మీకు అర్థం కావటానికి, ఉదాహరణకు ఈ శాంపిల్ ఉంది అనుకోండి 2, 4, 3, 8, 16. నేనేం చేస్తున్నాను అంటే కొన్ని గ్రూప్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ డేటా నుంచి కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్ ఏంటి? 3, 4, 4. సెకండ్ గ్రూప్ ఏంటి? 8, 16, 2. థర్డ్ గ్రూప్ ఏంటి? అన్ని 3s అనమాట. సో ఈ విధంగా వచ్చినటువంటి నెంబర్స్ రిపీట్ అవుతాయి, ఒక్కోసారి రిపీట్ కావన్నమాట. చూడండి 3 నెంబర్స్ రిపీట్ అయ్యాయి.
ఇక్కడ చూడండి 2 నెంబర్స్ రిపీట్ అయ్యాయి. విత్ రీప్లేస్మెంట్ కావచ్చు, వితౌట్ రీప్లేస్మెంట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఏం చేశాను, ఆ 32 4 4 తీసుకున్నాను. తర్వాత ఫస్ట్ 32ని 4ని నేను 8 16తో రీప్లేస్ చేశాను. అప్పుడు నాకు ఇంకో గ్రూప్ ఏర్పడింది. మళ్ళీ 8 16ని 2తో రీప్లేస్ చేశాను. అప్పుడు నాకు ఇంకో గ్రూప్ ఏర్పడింది. ఈ విధంగా శాంపిల్స్ ని రీప్లేస్మెంట్ చేసుకుంటూ డిఫరెంట్ గ్రూప్స్ అనేవి మనం ఏర్పాటు చేస్తాం. దట్ డిపెండ్స్ ద గ్రూప్ సైజ్ డిపెండింగ్ అపాన్ ద గ్రూప్ సైజ్ ఆధారంగా నేను ఆ గ్రూప్స్ అనేవి చేస్తాను అన్నమాట. ఇలా చేయటాన్ని మనం ఏమని పిలుస్తామంటే బూట్ స్ట్రాపింగ్ అని పిలుస్తాం. అగ్రిగేషన్ అంటే ఏంటంటే మొత్తాన్ని కంబైన్ చేయడం. అగ్రిగేషన్ అంటే ఏంటి, మొత్తాన్ని క్లబ్ చేయడం అన్నమాట. ఫైనల్ రిజల్ట్ మొత్తాన్ని క్లబ్ చేయడం. బ్యాగింగ్ అంటే ఏంటంటే బ్యాగింగ్ మీన్స్ బూట్ స్ట్రాపింగ్ అండ్ అగ్రిగేటింగ్. ఇలా ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది డేటా సెట్ అనుకోండి. ఈ డేటా సెట్ నుంచి ఇలా విత్ రీప్లేస్మెంట్ తోటి నేను డిఫరెంట్ స్మాల్ డేటా సెట్స్ ని క్రియేట్ చేస్తాను అన్నమాట. క్రియేట్ చేశాక ప్రతి స్మాల్ డేటా సెట్ ని డిఫరెంట్ అల్గారిథం మీద ట్రైనింగ్ చేస్తాను. ఆ వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ నేను ఏం చేస్తాను, అగ్రిగేట్ చేస్తాను. లేదా వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ నేను ఏం చేస్తాను, కంబైనింగ్ అనేది చేస్తాను, గ్రూపింగ్ అనేది చేస్తాను. దాన్ని మనం పిలుస్తాం అగ్రిగేషన్ అని పిలుస్తాం. It is an ensembles method in which we first bootstrap our data. First bootstrapping అనేది చేస్తాం on our data, and for each bootstrapping sample we train our model. ప్రతి శాంపిలింగ్ కి మన మోడల్ ని ట్రైనింగ్ అనేది చేస్తాం. ఆఫ్టర్ దట్ we aggregate them with equal weights. తర్వాత వాటి ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటి మనం ఏం చేస్తాం, అగ్రిగేట్ చేస్తాం, కంబైన్ చేస్తాం. When it is not used replacement, then the model is called fasting. అలా ఇక్కడ ఏం చేసాం, మనం ఒక వాల్యూ బదులు ఇంకో వాల్యూని రీప్లేస్ చేసి నేను బూట్ స్ట్రాపింగ్ అది శాంపిల్స్ ని క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2ని ఫస్ట్ 32ని 4ని దేంతో రీప్లేస్ చేశాను, 8 16 తోటి రీప్లేస్ చేశాను. ఇలా వాల్యూస్ ని రీప్లేస్మెంట్ చేసుకుంటూ నేను బూట్ స్ట్రాప్స్ ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి ప్రతి బూట్ స్ట్రాప్ ని ఒక్కొక్క మోడల్ కి నేను ట్రైనింగ్ అనేది చేస్తాను. తర్వాత వచ్చినటువంటి ఫైనల్ రిజల్ట్ ఏం చేస్తాను, కంబైనింగ్ అనేది చేస్తాను. ఒకవేళ మీరు ఈ బూట్ స్ట్రాప్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఒక వాల్యూని ఇంకో వాల్యూ తోటి రీప్లేస్ చేయకుండా యూనిక్ గ్రూప్స్ అనేవి క్రియేట్ చేశారనుకోండి. అలాంటి దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫాస్టింగ్ అని పిలుస్తాం. ఫాస్టింగ్ ఈజ్ సిమిలర్ టు బ్యాగింగ్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ ఇన్ ఫ్రేమింగ్ ద గ్రూప్స్ అన్నమాట. ఇక్కడ గ్రూప్స్ ఏంటి, బ్యాగింగ్ లో గ్రూప్స్ అనేవి ఫ్రేమ్ చేసేటప్పుడు వాల్యూస్ అనేవి రీప్లేస్మెంట్ అనేవి ఉంటాయి. అదే ఫాస్టింగ్ లో మీరు గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు రీప్లేస్మెంట్ అనేది ఉండదు అనమాట. వాల్యూస్ రీప్లేస్మెంట్ అనేది ఉండదు. డూప్లికేట్ వాల్యూస్ అనేవి రావు, డూప్లికేట్ శాంపిల్స్ అనేవి రావు. మీకేంటి, యూనిక్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో బ్యాగింగ్ ఈజ్ నథింగ్ బట్ బూట్ స్ట్రాపింగ్ అండ్ అగ్రిగేషన్. Fasting is also bootstrapping plus aggregation, but the main difference is in bagging the groups are framed with the replacement. In fasting there is no replacement will be applied for framing the groups. Replacement అనేది ఉపయోగించమన్నమాట. సో ఇక్కడ చూడండి, కొన్ని వాల్యూస్ అనేవి ఎక్కువగా వచ్చాయి, కొన్ని వాల్యూస్ అనేవి తక్కువగా వచ్చాయి. దట్ మీన్స్ మీకు డూప్లికేట్ గ్రూప్స్ అనేవి క్రియేట్ కావడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, అవుట్ ఆఫ్ బ్యాగ్ స్కోరింగ్ అంటే ఏంటంటే, ఇఫ్ యు ఆర్ యూజింగ్ బ్యాగింగ్ అనేది ఉపయోగిస్తున్నా, దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ ఏ శాంపిల్ వుడ్ నెవర్ బి సెలెక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు 20 అనే వాల్యూ ఉంది అనుకోండి. ఈ వాల్యూస్ తో పాటు 20 అనే వాల్యూ ఉంది అనుకోండి. ఇలా గ్రూప్స్ అనేవి చేసినప్పుడు మీకు 20 అనే వాల్యూ ఏ గ్రూప్ లో రాలేదు 20 అనే వాల్యూ. వైల్ అనదర్ వాల్యూ మే బి సెలెక్టెడ్ మల్టిపుల్ టైమ్స్. ఇక్కడ చూడండి, ఈ 2 వాల్యూని నేను మల్టిపుల్ టైమ్స్ ని సెలెక్ట్ చేశాను. ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట బ్యాగింగ్ చేసేటప్పుడు. ద ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ సెలెక్టింగ్ ఏ స్పెసిఫిక్ శాంపుల్ ఈజ్ 1 - 1/n. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 ఉంది అనుకో, 20 నేను ఏ గ్రూప్ లో సెలెక్ట్ చేయలేదు అనుకోండి, అప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 1 - 1/20 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, if you have n samples which are not selected in the group, ఇక్కడ ఒక n నెంబర్స్ ఉన్నాయి. ఆ n నెంబర్స్ ని మీరు ఈ గ్రూప్ లో సెలెక్ట్ చేయలేదు అనుకోండి, గ్రూప్ లో ఉంచలేదు అనుకోండి, దెన్ ద ప్రాబబిలిటీ విల్ బి 1 - 1/n హోల్ పవర్ n అనమాట. 1 - 1/n హోల్ పవర్ n అనమాట. ఈ వాల్యూ మొత్తాన్ని మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే 1/e కింద ఈక్వల్ చేయొచ్చు.
the whole probability will be equal to 1 by E అన్నమాట. So what is 1 by E value? 0.3678 అన్నమాట. This means that when the data set is big enough, మీ డేటా సెట్ అనేది చాలా పెద్దదిగా అయ్యుండి and 37% of its samples are never selected. మీ డేటా సెట్ అనేది 100% ఉంది. చాలా పెద్ద డేటా సెట్ 100% ఉంది. దాంట్లో 37% ఆఫ్ ద శాంపిల్స్ అనేవి ఇలా గ్రూప్స్ అనేవి చేసినప్పుడు ఏ గ్రూప్‌లోకి రాలేదు. ఏ గ్రూప్‌లోకి రాలేదనుకోండి. అండ్ వీ కుడ్ యూజ్ ఇట్ టు టెస్ట్ అవర్ మోడల్. అలాంటి శాంపిల్స్‌ని ఏ గ్రూప్‌లోకి మీరు ట్రైనింగ్ శాంపిల్స్ అనేవి డివైడ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ఇక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ అనేవి మీకు ఈ ట్రైనింగ్ శాంపిల్స్‌లోకి రాలేదు. రాకుండా మీకు ఎంత మిగిలిపోయాయి 37% శాంపిల్స్ మిగిలాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా సెట్‌లో 100 వాల్యూస్ ఉన్నాయి. 100 వాల్యూస్ ఉన్నాయి. మీరు ఓన్లీ 63 శాంపిల్స్ మాత్రమే 63 డేటా పాయింట్స్ ఉపయోగించి మాత్రమే ఈ శాంపిల్స్ క్రియేట్ చేశారు. 63 డేటా పాయింట్స్. అంటే రిమైనింగ్ ఎన్ని డేటా పాయింట్స్ మిగిలిపోయాయి మనకు? 37 డేటా పాయింట్స్ మిగిలిపోయాయన్నమాట. ఈ 37 మిగిలిపోయిన డేటా పాయింట్స్ మీకు ఏ శాంపిల్స్‌లోకి రాలేదు. అంటే ఏ గ్రూప్‌లోకి రాలేదు. సో, అలాంటి వాటిని మనం దేని కొరకు ఉపయోగిస్తాము? మీ మోడల్‌ని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. మీ మోడల్‌ని టెస్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇలాగైనా సిట్యుయేషన్ ఉంటే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఔట్ ఆఫ్ బ్యాగింగ్ స్కోర్ అని పిలుస్తాం. ఔట్ ఆఫ్ బ్యాగింగ్ స్కోర్ ఆర్ సింపుల్ ఇట్ ఈస్ కాల్డ్ ఓబీబీ స్కోరింగ్ అన్నమాట. దాన్ని మనం సింపుల్‌గా ఏమని పిలుస్తాం? ఓబీబీ స్కోరింగ్ అని పిలుస్తాం. The main difference between bagging and fasting is in bagging, while selecting the samples, there is a replacement for your data points. మీ డేటా పాయింట్స్ ఒక డేటా పాయింట్‌ని ఓ డేటా పాయింట్ తోటి రీప్లేస్ చేసి మీరు శాంపిల్స్‌ని ప్రిపేర్ చేస్తారన్నమాట. అదే ఫాస్టింగ్‌లో అయితే మీకు రీప్లేస్‌మెంట్ అనేది ఉండదన్నమాట. డేటా పాయింట్స్ రీప్లేస్‌మెంట్ అనేది ఉండదు. బ్యాగింగ్, ఫాస్టింగ్ 2 బూట్ స్ట్రాపింగ్ ప్లస్ అగ్రిగేషనే. బూట్ స్ట్రాపింగ్ చేసేటప్పుడు రీప్లేస్‌మెంట్ ఉంటేనేమో బ్యాగింగు. బూట్ స్ట్రాపింగ్ చేసేటప్పుడు రీప్లేస్‌మెంట్ లేకుంటేనేమో ఫాస్టింగ్ అనేది.